ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఐడీఏలోని ఓ కంపెనీలో భారీగా అల్ప్రాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, కొండపల్లి ఐడీఏలోని అల్ప్రాజోలం పట్టివేతకు సంబంధించి వివరాలేంటి? ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాకి సంబంధించి కూడా ఇటు డిఆర్ఏ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఆ వైట్ పేరుతో కూడా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11, 12 తేదీలో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా డిఆర్ఏ అధికారులు దాడులు అయితే నిర్వహించారు. దాడిలో భాగంగానే 237 కిలోలకు సంబంధించి కూడా అల్ప్రాజోలంతో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీటి విలువ దాదాపు 47 కోట్లు ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఒక కెమిస్ట్రీకి సంబంధించి కూడా దాదాపు 20 సంవత్సరాలు అనుభవం ఉన్న ఒక కెమిస్ట్రీ సంబంధించిన అనుభవం ఉన్న వ్యక్తి ఇదంతా కూడా ఈ ర్యాకెట్ ను నడిపాడు అని చెప్పి కూడా ప్రధానంగా డిఆర్ఏ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాంతో అతనితో పాటు హైదరాబాద్ సంబంధించి కూడా మరొక వ్యక్తి ఇక్కడ నుంచి దాని ఇటు హైదరాబాద్ కూడా సరఫరా చేసి తర్వాత అక్కడ కూడా విక్రయాలు నిర్వహిస్తున్నట్లయితే డిఆర్ఐ అధికారుల విచారణ అయితే వెలుగులోకి రావడం జరిగింది. మొత్తం అదనంగా దీంతో పాటు అదనంగా దాదాపు 800 కిలోలకు సంబంధించిన రా మెటీరియల్ తో పాటు 2860 లీటర్లకు సంబంధించిన కెమికల్ ను కూడా డిఆర్ఐ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా అంటే ఫ్యాక్టరీలో రియాక్టర్ గానీ డ్రైవర్ సంబంధించి సెట్ ఫ్యూజ్ ఇలాంటి ఇండస్ట్రీ మిషన్లకు సంబంధించి కూడా గుర్తింపు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కేవలం ఇది ఆల్ప్రాజోలం తయారు చేస్తున్న ఏదైతే కంపెనీ ఉందో అది కేవలం వీళ్ళు అద్దెకు తీసుకొని కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇది నడిపిస్తున్నట్టు కూడా అధికారులు దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి అసలు ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడికి ఈ అల్ప్రాజోలం ని సప్లై చేయడం జరిగింది, ఈ ఆర్డర్ సంబంధించి కూడా ఎవరు ఆర్డర్లు ఇస్తున్నారు దాని మీద కూడా ఒక స్పష్టంగా డిఆర్ఏ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిని కూడా డిఆర్ఏ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తయారు చేసిన కంపెనీకి సంబంధించి కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఇటు మొత్తం అనేక కంపెనీల పైన కూడా డిఆర్ఏ అధికారులు అయితే దాడులు అయితే నిర్వహించడం జరిగింది. డిఆర్ఏ అధికారులు ఈ సంవత్సరంలో కూడా దాదాపు 8 అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న యూనిట్లను అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఇది ఒక్కటి ఉందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం డిఆర్ఏ అధికారులకు సంబంధించి కూడా ఈ స్వాధీనం చేస్తున్న ఈ డ్రగ్ ను కూడా పూర్తిగా బహిరంగ మార్కెట్ లో అయితే 47 కోట్లు ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కాబట్టి ఇంకా దర్యాప్తులో చేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఎవరికి సప్లై చేయడం జరిగింది, ఎక్కడ సప్లై చేయడం జరిగింది, కేవలం ఏపీ తెలంగాణలోకి మాత్రమే ఇది అంతా సరఫరా నడుస్తుందా, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏమన్నా నిర్వహించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ధన్యవాదాలు రమేష్.